థర్డ్ యూనిట్లోనే ఫస్ట్ టాపిక్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రాబ్లమ్ అని ఉంటుంది. ఆర్ఎల్ ప్రాబ్లమ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రాబ్లమ్. అది ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ఆర్ఎల్ గురించి సొల్లి చెప్పిన కూడా అదే రాశారు. ఓకేనా. నెక్స్ట్ ప్రిడిక్షన్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది? ఇన్ ఆర్ఎల్ there are two types of problems which revolve around how an agent learns to act in an environment to maximize their rewards. ఓకేనా. How an agent acts to maximize their reward in an environment. There are two types of problems. First, prediction problem. These problems focus on evaluating a policy. The task is to estimate value function. ఇదేంటంటే ప్రాబ్లమ్స్ ఏం చేస్తారా అంటే పాలసీని ఎవాల్యుయేట్ చేస్తాయి. వీటి టాస్క్ ఏంది? ఎస్టిమేటింగ్ వాల్యూ ఫంక్షన్ విచ్ టెల్స్ హౌ గుడ్ ఇస్ టు ఫాలో అ స్పెసిఫిక్ పాలసీ ఇన్ ద లాంగ్ రన్. ఈ వాల్యూ ఫంక్షన్ ఏం చేస్తుందిరా అంటే ఆ పాలసీ లాంగ్ రన్లో వాడడం మంచిదా కాదా అనేది చెప్తుంది. It's good to predict or estimate the state value function or action value function for a given policy. బేసిక్గా ప్రెడిక్షన్ అంటే ఏంటంటే అది ప్రెడిక్ట్ చేస్తుంది, ఎస్టిమేట్ చేస్తుంది. ఏం ఎస్టిమేట్ చేస్తుంది? ఆ పాలసీ అనేది ఆ గివెన్ పాలసీకి మనకు వాల్యూ ఫంక్షన్, స్టేట్ వాల్యూ, యాక్షన్ వాల్యూ ఫంక్షన్ అనేది ఎస్టిమేట్ చేస్తుంది. దేనికి రా అంటే ఒక గివెన్ పాలసీకి. ఇవి రెండు మనకు ఆప్టిమల్గా వచ్చినాయి అనుకో, ఆ పాలసీ ఆప్టిమల్ ఉంటుంది. ఆ పాలసీ ఆప్టిమల్ ఉన్నప్పుడు ఆప్టిమల్ రివార్డ్స్ వస్తాయి, మ్యాక్సిమం రివార్డ్స్. అది predicting how much reward a robot vacuum cleaner will earn if it follows a specific cleaning path policy. అది నెక్స్ట్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఏందిరా అంటే దీస్ ప్రాబ్లమ్స్ ఎయిమ్ టు ఫైండ్ ద ఆప్టిమల్ పాలసీ దట్ మ్యాక్సిమైజెస్ ద ఎక్స్పెక్టెడ్ క్యూములేటివ్ రివార్డ్. ఈ కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తాయిరా అంటే ఒక ఆప్టిమల్ పాలసీని అనుకుందామని చూస్తాయి. ఆ ఆప్టిమల్ పాలసీ ఏం చేస్తుందిరా అంటే క్యూములేటివ్ రివార్డ్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా. అది it tries to always find optimal policy or optimal value function or optimal action value function. ఇక్కడ ఏందిరా అంటే ఓన్లీ ఎస్టిమేట్ వాల్యూ ఫంక్షన్ అనుకుంటుంది. ఆ ఎస్టిమేట్ వాల్యూ ఫంక్షన్ తోని ఏం చేస్తుందిరా అంటే లాంగ్ రన్లో ఆ పాలసీ అనేది పర్ఫెక్టా కాదా అనేది చూసుకుంటుంది. ఓకేనా. అది చూసుకొని ఏం చేస్తుందిరా అంటే ఆ వాల్యూ ఫంక్షన్, ఆ యాక్షన్ వాల్యూ ఫంక్షన్ని కనుక్కొని ఒక పాలసీ కోసం కనుక్కుంటారు. ఇది ప్రెడిక్షన్. ఇక్కడ ఏంద్రా అంటే కంట్రోల్ ప్రాబ్లమ్స్లో ఆప్టిమల్ వాల్యూ ఫంక్షన్, ఆప్టిమల్ పాలసీ అండ్ ఆప్టిమల్ యాక్షన్ అనేవి కనుక్కుంటాయి. ఇవి మూడు కనుక్కుంటే మ్యాక్సిమం రివార్డ్స్ వస్తాయి. ఇది ఆ మ్యాక్సిమం రివార్డ్స్ చెప్పినది ఇంతకుముందు దీంట్లో కంట్రోల్ ప్రాబ్లమ్స్లోకి. ఓకేనా. Its goal is to determine the best actions in each state to maximize the agent's total rewards. ఇక్కడ ఏందిరా అంటే ఒక ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్లో ఒక 3 స్టేట్లు ఉన్నాయనుకో, ప్రతి ఒక్క స్టేట్లో నీకు బెస్ట్ రివార్డ్ వచ్చేటట్టు ట్రై చేస్తుంది. ఎందుకురా అంటే ఆ ప్రతి ఒక్క దాంట్లో బెస్ట్ పాలసీ తీసుకోవడానికి బెస్ట్ రివార్డ్ వస్తుంది, ఆప్టిమల్ పాలసీ. ఆప్టిమల్ రివార్డ్స్ అన్నీ కలిపితే మొత్తం ఎపిసోడ్లో నీకు హైయెస్ట్ టోటల్ రివార్డ్స్ వస్తాయి. దాని గోల్, దాని అజెండానే అది కంట్రోల్ ప్రాబ్లమ్స్. డిటర్మైనింగ్ ద ఆప్టిమల్ డిరైవింగ్ స్ట్రాటజీ ఫర్ ఎ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టు రీచ్ ఇట్స్ డెస్టినేషన్ ఇన్ ద షార్టెస్ట్ టైమ్ వైల్ అవాయిడింగ్ ఆబ్స్టికల్స్. ఇప్పుడు నువ్వు ఒక కార్ నడుపుతున్నావు, అది ఆటోనమస్ టెస్లా దానంతలో అది డ్రైవింగ్ చేసుకుంటుంది. అది వచ్చి ఎవరినో రోడ్డు మీద గుద్దుతా అంటే నడవదు. అది ఒకవేళ నువ్వు ఎంత టైం తీసుకుంటావు ఆ టైం కంటే లోపలన్నా చేయాలి, లేకపోతే అంతే టైం అన్నా చేయాలి. కానీ దానికంటే ఎక్కువ టైం తీసుకొని డెస్టినేషన్ తీసుకెళ్ళింది అనుకో, నా అవసరం అది నేనే నడుపుకుంటాను నువ్వు చెప్తావు. ఇంకా దానివల్ల యూజ్ ఏంది? ఇక్కడ అదే చేయాలి. అందుకని ఆ డెస్టినేషన్కి షార్టెస్ట్ టైంలో వెళ్ళాలి, ప్లస్ అవాయిడ్ ఆబ్స్టికల్స్ చేయాలి. అది టు గెయిన్ ద మ్యాక్సిమం రివార్డ్స్. ఓకే. రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెడిక్షన్ అండ్ కంట్రోల్. Prediction helps in control. Accurate predictions of value functions are crucial for optimal actions. నీకు ఆప్టిమల్ యాక్షన్స్ రావాలంటే అక్యురేట్ ప్రెడిక్షన్స్ అనేది ముఖ్యం, పక్కా 100% ముఖ్యం. అక్యురేట్ ప్రెడిక్షన్స్ ఆఫ్ వాల్యూ ఫంక్షన్స్ వస్తేనే నీకు ఆప్టిమల్ యాక్షన్స్ అనేవి వస్తాయి. ఇన్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ ప్రెడిక్షన్ టెక్నిక్స్. ఈ కంట్రోల్ ప్రాబ్లమ్స్ లేదురా అంటే బేసిక్గా ప్రెడిక్షన్ టెక్నిక్స్ అనేవి ఒక బేసిక్ స్టెప్స్ లాగా. ఓకేనా. నువ్వు ఎస్టిమేట్ చేస్తావు వాల్యూ ఫంక్షన్స్ని, వాటన్నిటిని ఎస్టిమేట్ చేస్తావు. ఈ కంట్రోల్ ప్రాబ్లమ్స్లో ఏం ఎస్టిమేట్ చేస్తావు? ఆ పాలసీ, ఆప్టిమేట్ పాలసీ కోసం నువ్వు వాల్యూ ఫంక్షన్ ఎస్టిమేట్ చేస్తావు. అది ఓకేనా.
కామన్ అల్గరిథమ్స్ ఏందిరా అంటే ప్రిడిక్షన్కి మాంటే కార్లో, టెంపోరల్ డిఫరెన్స్, కంట్రోల్కి క్యూ లెర్నింగ్, సార్సా, పాలసీ ఇంటరాక్షన్, ఇటరేషన్, వాల్యూ ఇటరేషన్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మోడల్ బేస్డ్ అల్గరిథం. మోడల్ బేస్డ్ అల్గరిథం అంటే ఏంది? మోడల్ బేస్డ్ అల్గరిథం ఈజ్ in RL refers to an approach that uses a learned model of the environment to make decisions and plan actions. బేసిక్ ఏం లేదు బ్రో, ఇది ఆల్రెడీ మనకు వచ్చిందే. మోడల్ బేస్డ్ అంటే ఏం లేదు, నీకు ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఓకేనా? ఆ ఎన్విరాన్మెంట్ యొక్క డమ్మీ మోడల్ క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, అందులో ఏందిరా అంటే బేసిక్గా దాని ప్రతి ఒక్క యాక్షన్, అవుట్కమ్, అది ఇది దాని డైనమిక్స్ అన్నీ ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంటాయి. అప్పుడు అందులో ఏం చేస్తుంది, ఒత్తొత్తిగా రన్ చేసి చూస్తుంది, ఓకేనా? స్టిమ్యులేట్ చేసి చూస్తుంది మొత్తం. ఆ స్టిమ్యులేట్ చేసి చూడడం వల్ల దానికి ఏమవుతుంది, మొత్తం ఒక యాక్షన్, దాని రివార్డు, అది ఏమొస్తుంది అదంతా స్పెక్యులేట్ చేసుకుంటుంది. ఆ స్పెక్యులేట్ చేసుకున్నప్పుడు దానికి ఆటోమేటిక్ ఏం అర్థమవుతుంది, ఈ యాక్షన్ అయితే ఈ రివార్డ్ వస్తుంది, సో ఇది బెస్ట్, ఇది తీసుకుందాం రియల్ లైఫ్లో అనుకొని అది తీసుకొని రియల్ లైఫ్లో అదే యూజ్ చేస్తుంది. అది దిస్ హెల్ప్స్ ద ఏజెంట్ ప్లాన్ ఇట్స్ యాక్షన్స్ బై సిమ్యులేటింగ్ ఫ్యూచర్ స్టేట్స్ అండ్ రివార్డ్స్. ఇది ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా వస్తుందిరా అంటే ఫస్ట్ వాల్యూ ఫంక్షన్కి పాలసీ ఫంక్షన్ రావాలంటే ఫస్ట్ వాల్యూ ఫంక్షన్ రావాలి. ఆ వాల్యూ ఫంక్షన్ ఏందిరా అంటే మోడల్ నుంచి మోడల్ బిల్డ్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని యాక్షన్ తీసుకుంటుంది వాల్యూ ఫంక్షన్కి. అది మోడల్ బేస్డ్ అప్రోచ్. డైరెక్ట్ తీసుకుంటే మోడల్ ఫ్రీ అప్రోచ్, ఓకేనా? There are two main components in this algorithm. First, model learning. The agent learns a predictive model of the environment which aims to capture the dynamics of the environment, including how states transition to new states and their expected rewards. Ante. The predictive model can take different forms like neural networks, decision trees that approximates the environment's behavior. Environment యొక్క behavior అదంతా నీకు ఆల్రెడీ ఈ మోడల్ ఉంటుంది. అదే మోడల్ లెర్నింగ్. మొత్తం ఎవ్రీథింగ్ ఆ మోడల్ని తయారు చేపిస్తావు, అది పాయింట్. అది నెక్స్ట్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. వన్స్ ద ఏజెంట్ హ్యాస్ లెర్న్ ద మోడల్, ఆ మోడల్ మొత్తం నేర్చుకుని అందులో ఏ డెసిషన్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఏ రివార్డ్ వస్తుంది అంతా తెలుసుకున్నాక ఇట్ కెన్ యూస్ దిస్ మోడల్ ఫర్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద రియల్ ఎన్విరాన్మెంట్. అది డైరెక్ట్ రియల్ ఎన్విరాన్మెంట్తో కాకుండా ఆ బొమ్మ, ఏమంటారు స్పెక్యులేషన్, ఆ డమ్మీ దాంతో మొత్తం ఇంటరాక్ట్ అవుతుంది, మొత్తం తెలుసుకుంటుంది. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి స్టిమ్యులేట్ల నుంచి యూజింగ్ ఇట్స్ లెర్న్ మోడల్ ఇట్ విల్ అప్లై దట్ ఇన్ ద రియల్ ఎన్విరాన్మెంట్. ప్లానింగ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ అల్గరిథమ్స్ లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్, సర్చ్ మెథడ్స్, మాంటే కార్లో ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ టు ఫైండ్ ఆప్టిమల్ పాలసీ ఆర్ వాల్యూ ఫంక్షన్. ఇది బేసిక్గా ఇన్ లేంద్రా అంటే ఈ ప్లానింగ్ లేంద్రా అంటే నీకు కొన్ని అల్గరిథమ్స్ యూజ్ చేస్తావు. ఆ అల్గరిథమ్స్ యూజ్ చేసి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆప్టిమల్ పాలసీ అండ్ వాల్యూ ఫంక్షన్ అనుకుంటావు. ది ఏజెంట్ క్యాన్ సిమ్యులేట్ వేరియస్ యాక్షన్స్ ఇన్ ద మోడల్ అండ్ ఎవాల్యుయేట్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అలౌవింగ్ ఇట్ టు సెలెక్ట్ యాక్షన్స్ దట్ మ్యాక్స్ ఎక్స్పెక్టెడ్ రివార్డ్స్. ఆ మోడల్లో నువ్వు ఏదైతే బెస్ట్ యాక్షన్ అని నీకు తెలిసిందనుకో, తెలిసిపోతుంది కదా, ఆ బెస్ట్ యాక్షన్ ఇక్కడ యూజ్ చేసి నువ్వు బెస్ట్ రివార్డ్స్ని పొందొచ్చు డైరెక్ట్. పాయింట్ అది. ఓకే, దీని అడ్వాంటేజెస్ ఏంద్రా అంటే నీడ్ లెస్ ఇంటరాక్షన్స్ విత్ రియల్ ఎన్విరాన్మెంట్, క్యాన్ సిమ్యులేట్ మెనీ డిఫరెంట్ సినారియోస్, క్యాన్ పర్ఫార్మ్ మోర్ సోఫిస్టికేటెడ్ ప్లానింగ్. Disadvantages: predictive model may not be perfect and lead to model errors, can take long time if the model is complex, may have limited adaptability. ఓకేనా, అయిపోయింది మోడల్ బేస్డ్. నెక్స్ట్ చూద్దాం. ఇది బేసిక్గా మోడల్ బేస్డ్ దానికి సూడో కోడ్ అనమాట. ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తావు ప్రెడిక్టివ్ మోడల్ ఆఫ్ అలా ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇనిషియలైజ్ పాలసీ పై, డిస్కౌంట్ ఫ్యాక్టర్ గామా, ఇనిషియలైజ్ ప్లానింగ్ హొరైజన్. అంటే మినిమం టైం స్టెప్స్ అనేవి ఉంటాయి, ఈ ఫైనైట్ టైం స్టెప్స్. ట్రైనింగ్ లూప్ ఫర్ ఈచ్ ఎపిసోడ్ ఇన్ రేంజ్, నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్. కలెక్ట్ డేటా బై ఇంటరాక్టింగ్ విత్ ఎన్విరాన్మెంట్. ట్రాజెక్టరీ కలెక్ట్ డేటా చేసుకుంటాం మోడల్తోని, అందులో పాత్ ఆఫ్ స్టేట్స్, యాక్షన్స్, రివార్డ్స్ అన్నీ ఉంటాయి ఆ ట్రాజెక్టరీలా. నెక్స్ట్ మోడల్ని అప్డేట్ చేసుకుంటావు, అప్డేట్ ట్రాజెక్టరీ. న్యూ పాలసీ ఏంటంటే ప్లాన్ విత్ మోడల్. ఆ మోడల్ లెక్కలు వచ్చిన నీకు యాక్షన్ ఏందో దాన్ని యూజ్ చేసుకొని నువ్వు న్యూ పాలసీని తీసుకుంటావు. ఆ న్యూ పాలసీ ఏంటంటే ఈ పాలసీని న్యూ పాలసీతో అప్డేట్ చేసుకుంటావు. ఇది మొత్తం బట్టి కొట్టేసాను, ఓకేనా? నీకు అడిగిన అనుకో 3-4 మార్క్స్కి ఇది రాసేసాయి.
నెక్స్ట్ మాంటే కార్లో మెథడ్స్ ఫర్ ప్రెడిక్షన్. ఈ మాంటే కార్లో మెథడ్స్ ప్రెడిక్షన్ అంటే ఏంటంటే బేసిక్గా ఇట్ ఈస్ అ క్లాస్ ఆఫ్ ఆర్ఎల్ అల్గోరిథమ్స్ దట్ ఈస్ యూస్డ్ ఫర్ సాల్వింగ్ ఎండిపిస్ వితౌట్ రిక్వైరింగ్ అ మోడల్. ఈ మాంటే కార్లో ఏంటంటే బేసిక్గా నీకు మోడల్ అవసరం లేదు, ఇది మోడల్ ఫ్రీ. మోడల్ అవసరం లేకుండా నీకు సాల్వ్ చేద్దామని చూస్తాయి ఇది. ఓకేనా. మాంటే కార్లో మెథడ్స్ లెర్న్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ మెథడ్. ఇది ఏంటంటే బేసిక్గా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒకసారి ట్రై చేస్తుంది, ఎర్రర్ వస్తే నెక్స్ట్ ట్రై చేస్తుంది, మళ్ళీ అట్లా ట్రై చేసుకుంటే వెళ్ళిపోతుంది. అందులో ఏది బెస్ట్ అయితే అది తీసుకుంటుంది. అండ్ ద ఏజెంట్ డజంట్ రిక్వైర్ ప్రయర్ నాలెడ్జ్. దీస్ మెథడ్స్ ఆర్ ప్రాక్టికల్లీ సూటెడ్ ఫర్ ఎపిసోడిక్ టాస్క్ అయితే బెటర్. ఓకేనా. ఎందుకంటే కంటిన్యూస్ టాస్క్కి కొంచెం చాలా కష్టం అవుతుంది, బట్ స్టిల్ వాడచ్చు. అది చూద్దాం మనం. An agent interacts with the environment and learns from complete episodes of experience. ఇక్కడ ఏంద్రా అంటే బేసిక్గా ఒక ఏజెంట్ అనేటోడు ఎన్విరాన్మెంట్తోని మొత్తం ఇంటరాక్ట్ అవుతాడు, అందులోకి వెళ్ళి నేర్చుకుంటాడు. ఓకేనా. నేర్చుకున్నాక తన ఎక్స్పీరియన్స్తోని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఓకేనా, నేర్చుకుంటాడు. ఫస్ట్ ట్రయల్ వేస్తాడు, దాని తర్వాత నేర్చుకున్నాక ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుంటాడు. ఓకేనా. మాంటే కార్లో మెథడ్స్ సాల్వ్ ద ఆర్ఎల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ యావరేజ్ సింపుల్ రిటర్న్స్. అంటే ఏమి అవుతుంది అంటే ఇక్కడ బేసిక్గా రివార్డ్స్ అన్నిటిని యావరేజింగ్ చేసుకుంటూ వెళ్తుంది. యావరేజింగ్ కలెక్టెడ్ బై ది ఏజెంట్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వకుండా నెక్స్ట్ ఎన్విరాన్మెంట్తో వెళ్తుంది. నెక్స్ట్ స్టేట్ అట్లా ఇట్లా ఇంటరాక్ట్ అవ్వకుండా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేస్తుంది. అట్లా వచ్చిన రివార్డ్స్ అన్నిటిని యావరేజ్ చేస్తుంది. అది మాంటే కార్లో ప్రెడిక్షన్. ఈ మాంటే కార్లో ప్రెడిక్షన్ అంటే ఏంది? ఫస్ట్, ఇట్ ఈస్ ద టెక్నిక్ యూజ్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఫంక్షన్ ఆఫ్ అ గివెన్ పాలసీ బై యావరేజింగ్ ద రిటర్న్స్. ఇదేంద్రా అంటే మాంటే కార్లో ప్రెడిక్షన్ అది వాల్యూ ఫంక్షన్ ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ వాల్యూ ఫంక్షన్ ఎట్లా ఎస్టిమేట్ చేస్తామంటే బై యావరేజింగ్ ద ఎంటైర్ రిటర్న్స్. ఆ రిటర్న్స్ అన్నిటిని యావరేజ్ చేస్తే నీకు వాల్యూ ఫంక్షన్ అనేది వస్తుంది. ఓకేనా. మాంటే కార్లో మెథడ్స్ ఫర్ ప్రెడిక్షన్ ఇన్వాల్వ్స్ ఎస్టిమేటింగ్ ద వాల్యూ ఫంక్షన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎపిసోడ్స్. నువ్వు శాంపుల్ చేసుకుంటూ వెళ్తావు అన్నీ. అట్లా శాంపుల్ చేసుకున్న వాటి నుంచి వచ్చిన రివార్డ్స్ అన్నిటిని యావరేజ్ చేసుకుంటావు, నువ్వు వాల్యూ ఫంక్షన్ అనేది అనుకుంటావు. అది ఇదేంద్రా అంటే దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఈచ్ విత్ ఇట్స్ ఓన్ వేరియేషన్ అండ్ స్పెసిఫిక్ పర్పస్. ఫస్ట్ యూనిట్ మాంటే కార్లో ప్రెడిక్షన్. ఫస్ట్ యూనిట్ అంటే ఏం లేదు, దిస్ మెథడ్ ఎస్టిమేట్స్ ద వాల్యూ ఫంక్షన్ బై యావరేజింగ్ ద రిటర్న్స్ అబ్జర్వ్డ్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫస్ట్ యూనిట్ టు ఈచ్ స్టేట్ ఇన్ ఈచ్ ఎపిసోడ్. ఓకేనా. ఫస్ట్ స్టేట్లా ఈచ్ ఎపిసోడ్లో ఫస్ట్ స్టేట్ మాత్రమే ఒకటేసారి వచ్చిన దాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. 2 టైమ్స్ కన్సిడర్ చేయరు. ఓన్లీ ఫస్ట్ టైం ఏదైతుందో ఒకసారి కన్సిడర్ చేస్తే అది అక్కడికి అయిపోయినట్టే. వాటన్నిటిని కలిపి యావరేజ్ చేస్తారు. అదే ఎవ్రీ విజిట్ అనుకో సెకండ్ది, అది ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే ఆ ఎస్టిమేట్ ప్రతి ఒక్క ఎస్టిమేట్ని తీసుకొని, ప్రతి ఒక్క రివార్డ్ని తీసుకొని, ప్రతి ఒక్క దాన్ని తీసుకొని వాటన్నిటిని యావరేజ్ చేసి తీసుకుంటుంది. ఓకేనా. నీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు క్లారిటీ అర్థమవుతుంది. మాంటే కార్లో ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్స్ అంటే ఇందులో ఏం జరుగుతుందా అంటే ఎపిసోడ్ స్టార్ట్ ఫ్రమ్ ఆల్ పాసిబుల్ స్టేట్ యాక్షన్ పేర్స్ విత్ నాన్-జీరో ప్రాబిలిటీ. ఒక నాన్-జీరో ప్రాబిలిటీతో స్టేట్ యాక్షన్ పేర్ స్టార్ట్ అవుతాయి. దిస్ ఎన్ష్యూర్స్ దట్ దే ఆల్ ఆర్ ఎక్స్ప్లోర్డ్ అండ్ కాంట్రిబ్యూట్స్. ఇప్పుడు బేసిక్ ఇందులో ఏం లేదు బ్రో, సింపుల్. ఏంటంటే ఒక ఎపిసోడ్ ఉంది, ఆ ఎపిసోడ్లో అన్ని స్టేట్స్ అనేవి కవర్ అవుతాయా లేవా, ఎక్స్ప్లోరింగ్ అయిందా లేదా అనేది చెప్పలేము. ఎందుకంటే కొన్ని లీస్ట్గా ఇగ్నోర్ అయిపోతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా చూసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ ర్యాండమ్గా అంటే సంబంధం లేకుండా కొత్త స్టేట్తో తయారయ్యేటట్టు చూస్తుంది. అప్పుడు ఎందుకు అట్లా అంటే అప్పుడు అన్ని స్టేట్స్ కవర్ అవుతాయి కాబట్టి. అది నెక్స్ట్ ఆఫ్ పాలసీ ఎంసీ ప్రెడిక్షన్. ఆఫ్ పాలసీ అంటే ఏంది? దిస్ మెథడ్ ఎస్టిమేట్స్ ద వాల్యూ ఫంక్షన్ ఆఫ్ వన్ పాలసీ వైల్ ఫాలోయింగ్ డిఫరెంట్ పాలసీ డ్యూరింగ్ ఎపిసోడ్ శాంప్లింగ్. అంటే ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది బ్రో, ఆ ఎపిసోడ్లో స్టేట్స్ అన్ని నువ్వు శాంప్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నావు. అప్పుడు ఏమవుతుందిరా అంటే ఒక స్టేట్లో ఒక పాలసీ వాడుతుంది. ఓకేనా. ఒక పాలసీ వాల్యూ ఫంక్షన్ ఆఫ్ ఒక పాలసీని ఎస్టిమేట్ చేస్తుంది బై ఫాలోయింగ్ అ డిఫరెంట్ పాలసీ. అర్థమైందా? ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, ఈ స్టేట్లో నువ్వు ఒక పాలసీ వాడుతున్నావు, పాలసీ పై 1 అనుకో.
ఆ పాలసీ పై 1 వాడుకుంటా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ స్టేట్లా నువ్వు వాల్యూ ఫంక్షన్ ఆఫ్ పై 2 కనుక్కోవడానికి చూస్తున్నావు. అర్థమైందా? వాల్యూ ఫంక్షన్ ఆఫ్ పై 2 కనుక్కోవడానికి చూస్తున్నావు. అది ఆఫ్ పాలసీ అంటే అంటే ఒక్క దాంట్లోకి వెళ్తూ ఇంకో వేరే దాని పాలసీని యూజ్ చేస్తున్నావు. అది టెక్నిక్స్ లైక్ ఇంపార్టెంట్ శాంప్లింగ్ ఆర్ యూస్ టు అడ్జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్. ఇంపార్టెంట్ శాంప్లింగ్ అనే టెక్నిక్ యూజ్ చేసి అవి రెండింటి మధ్యలో ఉన్న బిహేవియర్ని ఏమంటారు ఆపేస్తుంది, రెండింటి మధ్యలో డిఫరెన్స్ లేకుండా చేస్తుంది. బిట్వీన్ ద బిహేవియర్ పాలసీ అండ్ ద టార్గెట్ పాలసీ ఈజ్ యూస్ టు అడ్జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద బిహేవియర్ పాలసీ అంటే ఎక్స్ప్లోరేషన్ చేసేది. అంటే ఏంది, నువ్వు ఏదైతే వాడుతున్నావు, ఏ పాలసీ ఫంక్షన్ వాడుతున్నావు అదే. అండ్ టార్గెట్ పాలసీ అంటే ఏంది, నువ్వు ఏ పాలసీ కోసం అయితే ఏ వాల్యూ ఫంక్షన్ ఆఫ్ విచ్ పాలసీ ట్రై చేస్తున్నావు దాన్ని టార్గెట్ పాలసీ అంటాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ఎంసీ ప్రెడిక్షన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ మొత్తం అయిపోయేదాకా వెయిట్ చేసే బదులు ఇది ఏం చేస్తుందిరా అంటే ఇంక్రిమెంటల్ ఎంసీ మెథడ్స్ అప్డేట్ ద ఎస్టిమేట్స్ ఇంక్రిమెంటలీ ఆఫ్టర్ ఈచ్ టైం స్టెప్ విత్ అన్ ఎపిసోడ్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఒక ఎపిసోడ్ మొత్తం అయిపోయినాక ఎస్టిమేట్స్ అనేవి అప్డేట్ చేస్తాం, అవునా? అట్లా కాదు, ఇది ఏం జరుగుతుందిరా అంటే ఇలా ప్రతి స్టేట్కి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? గ్యాప్ ఇవ్వదు, ప్రతి స్టేట్కి వెంటనే అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఓకే. నెక్స్ట్ వెయిటెడ్ ఇంపార్టెన్స్ శాంప్లింగ్ ఎంసీ ప్రిడిక్షన్. వెయిటెడ్ ఇంపార్టెన్స్ శాంప్లింగ్ అంటే ఏంటంటే బేసిక్గా దిస్ మెథడ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ పాలసీ తెలుసు కదా, ఒక పాలసీని యూజ్ చేసుకొని, ఓకేనా, ఒక పాలసీ ఫాలో అవ్వకుంటూ ఇంకో పాలసీ యొక్క వాల్యూ ఫంక్షన్ ఎస్టిమేట్ చేయడం, దాన్ని ఆఫ్ పాలసీ ఎంసీ ప్రిడిక్షన్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఆ ఒక్క ఆఫ్ పాలసీ ప్రెడిక్షన్ది ఎఫిషియన్సీ పెంచుతుంది. ఎట్లా పెంచుతుందిరా అంటే బై యూజింగ్ ఇంపార్టెన్స్ శాంప్లింగ్ అనేది యూజ్ చేస్తుంది. అదేంద్రా అంటే వెయిట్స్ అడ్జస్ట్ చేస్తాం బేసిక్గా. అవన్నిట్లలో ఏదైతే ఇంపార్టెంటో దాన్ని యూజ్ చేసుకొని దాని వెయిట్స్ బట్టి అడ్జస్ట్ చేసుకొని దాని యొక్క రిటర్న్స్ని అకౌంట్ చేసుకొని డిఫరెన్సెస్ని కనుక్కుంటాం అనమాట. డిఫరెన్సెస్ని అకౌంట్ చేస్తాం, ఓకేనా, అడ్జస్ట్ చేస్తాం డిఫరెన్సెస్ని వేటి మధ్యలో, పాలసీస్ మధ్యలో, బిహేవియర్ పాలసీ అండ్ టార్గెట్ పాలసీ మధ్యలో. ఓకే. నెక్స్ట్ టెంపరల్ డిఫరెన్స్ ఎంసీ అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చెప్తున్నా. టీడీ టెంపరల్ డిఫరెన్స్ లెర్నింగ్ అండ్ ఎంసీ మాంటే కార్లో మెథడ్స్ రెండు యూజ్ చేసుకొని వాల్యూ ఎస్టిమేట్స్ని అప్డేట్ చేస్తుంది ఈచ్ స్టెప్లో. ఓకేనా? నెక్స్ట్ రికరెంట్ అంటే ఏంటంటే దిస్ మెథడ్స్ ఎక్స్టెండెడ్ టు రికరెంట్ ఆర్ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ మనకు జరిగేది అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. ఈ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్లో ఒక ఎపిసోడ్ ఉంది, ఆ ఎపిసోడ్ వరకు. అదే ఈ రికరెంట్ అనుకో, ఒక ఎపిసోడ్ ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడి వరకు ఉందో మనకు కూడా తెలియదు. యూనివర్స్ మొత్తం అనుకో, అది ఎంత ఉందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, కంటిన్యూస్గా కూడా ఫర్ కంటిన్యూస్ టాస్క్ కూడా ఇది పనికొస్తుంది రికరెంట్ ఎంసీ మెథడ్స్. అర్థమైందా? ఇక్కడ జనరల్గా ఏం చేస్తాం, RNNs వాడతాం. నెక్స్ట్ బూట్ స్ట్రాప్డ్ ఎంసీ మెథడ్స్. ఇక్కడ ఏం లేదు, ఎంసీ శాంప్లింగ్ని ఇంకా ఏ మెథడ్తో కలిపినా కానీ నువ్వు బూట్ స్ట్రాప్స్ అనొచ్చు. లైక్ టీడీతో కలిపినా, మోడల్ బేస్డ్తో కలిపినా, ఓకేనా. అవి ఎందుకు కలుపుతాం రా అంటే బేసిక్గా టు బ్యాలెన్స్ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ అక్యురసీ అండ్ కంప్యూటేషనల్ ఎఫిషియన్సీ. అక్యురసీ ఎంత నీకు అక్యురేట్ ఉంది, ఆ ఆప్టిమల్ వాల్యూ ఫంక్షన్ ఎంత అక్యురేట్ ఉంది, ఆ వాల్యూ ఫంక్షన్ ఎంత అక్యురేట్గా ఎస్టిమేట్ చేసినావు, ఎంత అక్యురేట్గా ఎస్టిమేట్ చేస్తే అంత ఎఫిషియెంట్గా నువ్వు యాక్షన్ అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఓవర్ ద టైం నీకు రివార్డ్స్ అనేవి వస్తాయి. అది ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ స్ట్రాటజీస్. ఇది ఒక మెథడ్ కాదు ఎక్స్ప్లోరేషన్ స్ట్రాటజీస్ అని, కాకపోతే ఎప్సిలాన్ నాట్ గ్రీడీ, UCB అల్గరిథం, KL-UCB అల్గరిథం, థామ్సన్ శాంప్లింగ్, ఇవన్నీ యూజ్ చేసి నువ్వు ఎంసీ ప్రెడిక్షన్ అనేది ఎక్కువ చేయొచ్చు మెథడ్స్. ఓకేనా? మాంటే కార్లో ప్రెడిక్షన్, ఓకేనా, మోర్ ఇంపాక్ట్ పెంచుకోవచ్చు. అది
మాంటే కార్లో ప్రిడిక్షన్కి స్టెప్స్ ఏంది, అల్గరిథం ఏంది, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటూ ఎస్టిమేట్స్ అన్నిటిని ఇనిషియలైజ్ చేసుకుంటూ సెట్ టు 0, నెక్స్ట్ కౌంట్ని ఇనిషియలైజ్ చేసుకుంటూ సెట్ టు 0, దాని తర్వాత ఎపిసోడ్ జనరేషన్, కంటిన్యూస్గా ఎపిసోడ్స్ని జనరేట్ చేసుకుంటూ పోతావు. ఓకేనా, పాలసీ పై యూజ్ చేసుకుంటా అంటిల్ గోల్ స్టేట్ వచ్చే వరకు, అంటే ఒక ఎపిసోడ్ అయిపోయే వరకు నువ్వు ఎపిసోడ్ని జనరేట్ చేస్తావు. నెక్స్ట్ రిటర్న్ క్యాలిక్యులేషన్, కంప్యూట్ ద టోటల్ రిటర్న్ జీటీ ఫర్ ఈ స్టేట్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద ఎపిసోడ్. నీకు ఒక 3 స్టేట్లు ఉన్నాయనుకో, ఆ 3 స్టేట్లకు ఉన్న జీటీకి మొత్తం, అంటే దాని యొక్క అన్ని రివార్డ్స్ మొత్తంని క్యాల్కులేషన్ చేసుకుంటున్నావు. దాని తర్వాత ఏం చేస్తున్నావు, ఫర్ ఈ స్టేట్ ఎస్ విజిటెడ్ ఇన్ ది ఎపిసోడ్ అప్డేట్ ఇట్స్ వాల్యూ ఎస్టిమేట్. దాని యొక్క వాల్యూ ఎస్టిమేట్ అనేది ఎట్లా కనుక్కుంటావురా అంటే ఇగో ఇది ఫార్ములా. ఓకేనా, వేర్ ఆల్ఫా, ఈ ఆల్ఫా ఏందిరా అంటే లర్నింగ్ రేట్ ఆర్ 1/n(s), అంటే ఎన్నిసార్లు ఆ స్టేట్ని విజిట్ చేసినావు నువ్వు, ఎన్నిసార్లు ఇనిషియలైజ్ అ కౌంట్ టు ట్రాక్ ద నెంబర్ ఆఫ్ విజిట్స్ టు ఈ స్టేట్, ఆ ఎన్నిసార్లు ఆ స్టేట్ని విజిట్ చేసినావు అనేది ఎన్ఎస్. ఇన్వర్స్గా చేసినావు అనుకో దాన్ని బై డివైడ్ చేస్తున్నావు అంతే బేసిక్గా దీన్ని. ఓకేనా, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంది ఎంసీ ప్రెడిక్షన్స్కి, సింపుల్ అండ్ ఇంట్యూటివ్, మోడల్ ఫ్రీ, వర్క్స్ వితౌట్ నోయింగ్ ఎన్విరాన్మెంట్, ఎఫెక్టివ్ ఫర్ ఎపిసోడిక్ టాస్క్. అప్లికేషన్స్ ఏంది, గేమింగ్లో యూజ్ చేస్తాం, సిమ్యులేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ మోడలింగ్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. First visit Monte Carlo. This method updates the value of a state based on the first occurrence on the state in each episode. ప్రతి ఒక్క స్టేట్లో ఫస్ట్ అకరెన్స్ యూజ్ చేసుకొని చేస్తాం. ఓకేనా, ఫర్ ఈచ్ ఎపిసోడ్ రికార్డ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్, యాక్షన్స్ అండ్ రివార్డ్స్. ప్రతి ఒక్క స్టేట్కి ప్రతి ఒక్క ఎపిసోడ్కి దాని సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్ని, యాక్షన్స్, రివార్డ్స్ అన్నిటిని రికార్డ్ చేయాలి. ఓకేనా, ఫర్ ఈచ్ స్టేట్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద ఎపిసోడ్. ఒక ఎపిసోడ్లో ప్రతి ఒక్క స్టేట్కి ఏం చేస్తాం మనం అంటే ఫస్ట్ ఐడెంటిఫై ఇట్స్ అకరెన్స్. ఓకేనా, దాని ఫస్ట్ అకరెన్స్ ఐడెంటిఫై చేయాలి ఆ ఎపిసోడ్లో. నెక్స్ట్ కంప్యూట్ ద రిటర్న్ జీటీ, ఆ అకరెన్స్కి వచ్చిన జీటీ రిటర్న్స్, రివార్డ్స్ అన్నిటిని కంప్యూట్ చేయి. దాని తర్వాత అప్డేట్ ద వాల్యూ, ఆ వాల్యూ ఫంక్షన్ అప్డేట్ చేయి ఆ జీటీని యూజ్ చేసుకొని, రిటర్న్స్ని యూజ్ చేసుకొని. దాని తర్వాత ఇగ్నోర్ ఆల్ సబ్సిక్వెంట్ అకరెన్సెస్ ఆఫ్ ద సేమ్ స్టేట్ ఇన్ ద ఎపిసోడ్. మళ్ళీ ఆ ఎపిసోడ్లో సేమ్ స్టేట్ అకరెన్స్ వచ్చిందనుకో దాన్ని ఇగ్నోర్ చేయి. ఓకేనా, నీకు ఎగ్జాంపుల్ ఇస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఎపిసోడ్ ఉంది అందులో స్టేట్ సీక్వెన్స్ ఏంద్రా అంటే S1, S2, S1, S3 గోల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏమైంది, S1 2 times రిపీట్ అయింది. ఓకేనా, రివార్డ్స్ ఏంద్రా అంటే +2, -1, +3 వదిలేసి. ఫర్ S1 కన్సిడర్ ఓన్లీ ఇట్స్ ఫస్ట్ అకరెన్స్ ఒకటే కన్సిడర్ చేయి. దెన్ మూవ్ టు నెక్స్ట్ స్టేట్ అండ్ ఇగ్నోర్ ద సెకండ్. ఇందులో ఎట్లా కనుక్కుంటావురా వాల్యూ ఫంక్షన్ అంటే యావరేజ్ ఎట్లా చేస్తావురా అంటే దీన్ని ఒకసారి ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు దీన్ని తీసుకో, దీన్ని ఒకసారి, ఇవి 4కి మాత్రమే యావరేజింగ్ చేస్తావు, దీన్ని కన్సిడర్ చెయ్యవు. అది ఫస్ట్ మాంటే కార్లో మెథడ్. ఓకేనా, నెక్స్ట్ ఎవ్రీ విజిట్ మాంటే కార్లో మెథడ్ అనుకో, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇట్ అప్డేట్స్ ద వాల్యూ ఆఫ్ అ స్టేట్ బేస్డ్ ఆన్ ఆల్ అకరెన్సెస్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద ఈచ్ ఎపిసోడ్. ఫర్ ఈచ్ ఎపిసోడ్ రికార్డింగ్లో కూడా స్టేట్స్, యాక్షన్స్, రివార్డ్స్ అన్ని రికార్డ్ చేస్తాం. ఫర్ ఈచ్ స్టేట్లో ఏమవుతుందంటే ఇందులో కూడా ఫస్ట్ 2 సేమ్ ఉంటాయి, ఫస్ట్ 2 స్టెప్స్. దాని తర్వాత కంప్యూట్ ద రిటర్న్ జీటీ ఫర్ ఎవ్రీ అకరెన్స్ ఆఫ్ దట్ స్టేట్. ప్రతి ఒక్క అకరెన్స్కి నువ్వు జీటీ అనేది కంప్యూట్ చేస్తావు. దాని తర్వాత వాల్యూ ఆఫ్ దట్ స్టేట్ అప్డేట్ చేస్తావు. ఓకేనా, యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏంద్రా అంటే ఎగ్జాంపుల్ ఎపిసోడ్ ఉంది, స్టేట్ ఉంది, S1, S2, S1, S3 సేమ్ ఎగ్జాంపుల్. ఇలా 2 times వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అదంతా పట్టించుకో. బోత్ అకరెన్సెస్ ఆర్ యూజ్డ్. అప్పుడు ఏం చేస్తావు, S1, S2, S1, S3 గోల్, ఇవన్నిటికీ యావరేజింగ్ చేసి వాల్యూ ఫంక్షన్ అనుకుంటావు. అది ఇట్ యూటిలైజెస్ మోర్ డేటా దెన్ ఫస్ట్ విజిట్ ఎంసీ. ఇట్ హ్యాస్ హయ్యర్ కాంపిటేషనల్ కాస్ట్ దెన్ ఫస్ట్ విజిట్ ఎంసీ. ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ దెన్ ఫస్ట్ విజిట్ ఎంసీ. ప్రిఫర్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్స్ విత్ మోర్ రిడెండెన్సీ ఆర్ అన్సర్టెనిటీ ఎవ్రీ విజిట్. ఓకేనా, డన్. నెక్స్ట్ మాంటే కార్లో ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్స్. మాంటే కార్లో ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్స్ అంటే ఏంది, ఎంసీఈఎస్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంట్రోల్ ప్రాబ్లమ్స్. ఇది కంట్రోల్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తాం ఇన్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విచ్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ స్టేట్ యాక్షన్ పేర్స్ ఆర్ ఎక్స్ప్లోర్డ్ సఫిషియెంట్లీ బై ఎన్ఫోర్సింగ్ ర్యాండమ్నెస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఎపిసోడ్. ఇక్కడ ఏం చేస్తుందా అంటే బేసిక్గా ఒక ఎపిసోడ్లో ఉన్న అన్ని స్టేట్స్, ఒక 100 స్టేట్స్ ఉన్నాయనుకో, ఆ 100ల 1-2 ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసినందుకు మిస్ అయితేమో అని భయం దీనికి. ఆ భయం వల్ల ఇది ఏం చేస్తుందిరా అంటే ప్రతి ఒక్క ఎపిసోడ్కి ర్యాండమ్గా కొత్త బై ఎన్ఫోర్సింగ్ ర్యాండమ్నెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఎపిసోడ్
ప్రతి ఒక్క ఎపిసోడ్కి ర్యాండమ్గా చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ 2 మిస్ అయినాయి అనుకో, ఆ 2 కూడా ఫస్ట్ ఉన్న దాంట్లో ఇగ్నోర్ కాకుండా ఉంటాయి సెకండ్ ఎపిసోడ్లో. అట్లా ఎవ్రీ పాసిబుల్ స్టేట్ హ్యాస్ అ ఛాన్స్ టు బి విజిటెడ్ విచ్ గ్యారంటీస్ కన్వర్జెన్స్ టు ద ఆప్టిమల్ పాలసీ. ఆప్టిమల్ పాలసీకి కన్వర్జెన్స్ వచ్చేస్తుంది నీకు ఈజీగా. ఓకేనా. ద ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్స్ కండిషన్ forces each episode to start from a random state action pair which solves the problem with standard MC methods that they may fail to explore all states if some are rarely visited or ignored. చెప్పినది ఆల్రెడీ. దానికి అల్గరిథం ఏంది? ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటావు, ఆర్బిటరీ యాక్షన్ వాల్యూ పేరు కనుక్కుంటావు. ఓకేనా. నెక్స్ట్ ఆర్బిటరీ పాలసీ తీసుకుంటావు, దానికి ఎపిసోడ్ జనరేషన్ ఉంటుంది. ర్యాండమ్లీ సెలెక్ట్ స్టార్టింగ్ పేర్ అట్ బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఎపిసోడ్. ఫాలో కరెంట్ పాలసీ పై అంటిల్ గోల్ స్టేట్ వచ్చే వరకు నువ్వు కనుక్కో. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. దాని తర్వాత దానికి రిటర్న్ క్యాల్కులేషన్స్ ఇచ్చేసాయి. రిటర్న్ క్యాల్కులేషన్స్ ఇచ్చేసినప్పుడు ఏంది, బేసిక్గా కంప్యూట్ టోటల్ రిటర్న్ జీటీ అనేది కంప్యూట్ చేసుకుంటున్నావు ఫర్ ఈచ్ స్టేట్. ఆ యాక్షన్ పేరుకి విజిట్ అయింది కదా, ఆ విజిట్ అయిన ప్రతి దానికి జీటీ, దానికి ఉన్న రివార్డ్ మొత్తం ఇచ్చేసాయి. దాని తర్వాత వాల్యూ అప్డేట్ చేసుకో. యాక్షన్ వాల్యూ ఎట్లా అప్డేట్ చేసుకుంటావురా అంటే QSA ఈ ఫామ్లో యూజ్ చేసుకొని అప్డేట్ చేసుకో. అప్డేట్ చేసుకున్నాక అప్పుడు ఏమైతే ఆప్టిమల్ పాలసీ అనేది నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు అప్డేట్ పాలసీ బై మేకింగ్ ఇట్ గ్రీడీ విత్ రెస్పెక్ట్ టు QSA. అంటే ఈ యాక్షన్ వాల్యూ ఫంక్షన్లో నీకు బెస్ట్ గ్రీడీ అంటే తోపెస్ట్ ఆప్టిమల్ పాలసీ అది యూజ్ చేసుకొని నీకు హైయెస్ట్ పాలసీ ఏదొస్తుంది ఇందులో ఈ మ్యాక్సిమం యాక్షన్ వాల్యూ అంటే నీకు మ్యాక్సిమం రివార్డ్ ఇచ్చే యాక్షన్ ఏది, బెస్ట్ యాక్షన్, ఆ యాక్షన్ని తీసుకొని ఆ యాక్షన్ నుంచి నువ్వు ఆప్టిమల్ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. అది ఇక్కడ ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంది, ఇట్ ఈస్ కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్ ఫర్ లార్జ్ ఎన్విరాన్మెంట్. ఒకవేళ లార్జ్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఒక వందలు చూసుకుంటూ పోవాలంటే నీకు కష్టం, కాబట్టి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. నెక్స్ట్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికల్ కాదు, ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఆర్బిటరీ కండిషన్స్. ఇండివిజువల్ మనకు నచ్చిన కండిషన్స్ ఇచ్చుకుంటాం, కానీ ప్రతి ఒక్క కండిషన్స్ ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ అట్లా కుదరదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికల్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఆన్లైన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ MC పాలసీ ఎవాల్యుయేషన్. ఆన్లైన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫస్ట్ MC పాలసీ ఎవాల్యుయేషన్. Monte Carlo policy evaluation is a method used in RL to estimate the value function of a policy. ఇది ఏందిరా అంటే బేసిక్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ RL టు ఎస్టిమేట్ వాల్యూ ఫంక్షన్ ఆఫ్ అ పాలసీ. ఆ వాల్యూ ఫంక్షన్ని ఎస్టిమేట్ చేయడానికి వాడతాం, తెలిసిందే కదా మనకి ఇది. ఓకే. నెక్స్ట్ ద ఆన్లైన్ ఇంప్లిమెంటేషన్ రిఫర్స్ టు అప్డేటింగ్ ద వాల్యూ ఫంక్షన్ ఇంక్రిమెంటల్లీ ఆఫ్టర్ ఈచ్ న్యూ ఎపిసోడ్ ఈజ్ శాంపుల్. ఇక్కడ ఏందిరా అంటే బేసిక్గా ఒక ఎపిసోడ్ అయిపోయినాక మొత్తం అయిపోయినాక అప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు నువ్వు వాల్యూ ఫంక్షన్ అప్డేట్ చేసుకోవస్తుంది. మధ్యలో అప్డేట్ చేసుకోవడానికి రాదు ఎపిసోడ్ మధ్యలో. ఒక ఎపిసోడ్ మొత్తం అయిపోయినాకనే నువ్వు వాల్యూ ఫంక్షన్ అప్డేట్ చేసుకోవాలి అట్లా. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఆల్ ద రిటర్న్స్ అండ్ యావరేజింగ్ దెమ్ లేటర్. ఇందులో ఏంటంటే అన్ని రిటర్న్స్ మొత్తం స్టోర్ చేసుకొని తర్వాత యావరేజ్ చేసుకునే బదులు ఇంక్రిమెంటల్ అప్డేట్స్ టు రెడ్యూస్ మెమరీ మొత్తం ఒకటేసారి చేసుకోవచ్చు. ఎందుకురా అంటే రియల్ టైం లెర్నింగ్ వస్తుంది. అప్పుడు మనకి మొత్తం ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకటేసారి చేస్తుంటే రియల్ టైంలో లెర్నింగ్ అనేది వచ్చేసినాక మెమరీ కూడా రిక్వైర్మెంట్ సేవ్ అవుతుంది. ఓకేనా. దీని అల్గోరిథం చూద్దాం. ఫస్ట్ ఇనిషియలైజ్ ద వాల్యూ ఫంక్షన్స్. వాల్యూ ఫంక్షన్ ఇనిషియలైజ్ VS. ఓకేనా. వాల్యూ ఫంక్షన్ ఆర్బిటరీ 0 పెట్టేసి సెట్ లర్నింగ్ రేట్ ఆల్ఫా ఫర్ ఇంక్రిమెంటల్ అప్డేట్స్. ఓకే. నెక్స్ట్ పాలసీ ఎగ్జిక్యూషన్. చూజ్ అ ఫిక్స్డ్ పాలసీ ఫర్ ఈచ్ స్టేట్. నెక్స్ట్ జనరేట్ ఎపిసోడ్స్. ఇంటరాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్ టు జనరేట్ కంప్లీట్ ఎపిసోడ్స్. అంటే ఏంది, ఫస్ట్ స్టేట్ 0లో ఉంటాం, దాని తర్వాత యాక్షన్ 0 ఇస్తాం, రివార్డ్ 1 వస్తుంది. నెక్స్ట్ కొత్త స్టేట్కి వెళ్తాం, దానికి తగ్గట్టు యాక్షన్ ఇస్తాం, కొత్త రివార్డ్ వస్తుంది, మళ్ళీ కొత్త స్టేట్కి వెళ్తాం. అట్లా ఫైనైట్ టైం అంటే ఫైనైట్ హొరైజన్ వరకు అట్లా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూట్ రిటర్న్స్. ఫర్ ఎవ్రీ టైమ్ స్టెప్ T ఇన్ ద ఎపిసోడ్ క్యాల్కులేట్ రిటర్న్స్. ప్రతి ఒక్క రిటర్న్స్ వచ్చినాక రివార్డ్స్కి దాని ప్రతి ఒక్క స్టేట్కి టైం స్టెప్కి రివార్డ్స్ అనేది ఇచ్చుకో. ఇది ఎట్లా ఇస్తున్నావురా అంటే డిస్కౌంట్ ఫ్యాక్టరీ యూజ్ చేసి ఇస్తున్నావు. ఓకేనా. ఇది ఫార్ములా. ఓకే. నెక్స్ట్ అప్డేట్ వాల్యూ ఫంక్షన్ ఇంక్రిమెంటల్లీ. ఈ వాల్యూ ఫంక్షన్ ఇంక్రిమెంటల్గా అప్డేట్ చేసుకో. ఫర్ ఈచ్ స్టేట్ ST విజిటెడ్ ఇన్ ద ఎపిసోడ్ అప్డేట్ ఇట్స్ వాల్యూ. ఓకేనా. నువ్వు ప్రతి ఒక్క స్టేట్కి విజిట్ అయిపోయినావా ఎపిసోడ్లో, ఆ ప్రతి ఒక్క స్టేట్కి ఎపిసోడ్లో నువ్వు వాల్యూ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళినాక
అది ఎట్లా వాల్యూస్ అప్డేట్ చేస్తావురా అంటే ఇగో ఇది ఫార్ములా. నెక్స్ట్ రిపీట్ స్టెప్స్ 3 to 5 కన్వర్జెన్స్ ఫర్ ఆ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్. ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి నీకు ముందు. ఆ ఫిక్స్డ్ ఎపిసోడ్స్ వరకు నీకు వాల్యూ ఫంక్షన్ అనేది ఇంక్రిమెంటల్గా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి, ఎందుకంటే యూ నీడ్ టు సేవ్ స్టోరేజ్. ఓకేనా, ఒకటేసారి మొత్తం అన్ని స్టోర్ చేసుకొని ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకొని యావరేజ్ చేసుకునే బదులు నువ్వు ఇంక్రిమెంటల్ అప్డేట్స్ వాడుకోవచ్చు. ఓకేనా, అంటే ఒకదాని తర్వాత ఒకటి శాంప్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, దీని అడ్వాంటేజ్ ఇస్తుంది మెమరీ ఎఫిషియన్సీ ఎందుకు, మొత్తం అన్ని స్టోర్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా పాత డిలీట్ చేసేస్తాం. ఓకేనా, నెక్స్ట్ రియల్ టైంలో అప్డేట్ మనకు తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు చేస్తున్నావు కాబట్టి నీకు రియల్ టైంలో నీకు సిగ్నల్స్ అనేవి వస్తాయి, నీకు రియల్ టైం లెర్నింగ్ అనేది వస్తుంది ఎన్విరాన్మెంట్లో. నెక్స్ట్ సింప్లిసిటీ, ఇట్ ఈజ్ సింపుల్ టు యూస్, సింపుల్ టు డూ, సింపుల్ టు యూస్, అంతే. థర్డ్ యూనిట్ డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. ఓకేనా.